జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ గారితో మనం ఉన్నాం. నమస్తే అన్న. నమస్తే శివన్న. అన్న, అద్దంకి దయాకర్ గారి పేరు మార్చిండ్రు. ఏం దయామయుడు అంటున్నారు, తెలంగాణ త్యాగరాజు అంటున్నారు, ఎవరెవరికో పదవులు వస్తున్నాయి, దయాకరానికి ఏ పదవి వస్తలేదు ఎందుకు అంటున్నారు. ఏం చెప్తారు? అంటే వచ్చేది మంచిగా వస్తుందనే ఆలోచనతో ఉన్నా, కొంచెం మంచిది పెద్దది ఇస్తారేమో అనే ఆలోచనతో ఉన్నా. ఇంకొకటి పదవులు వచ్చేటప్పుడు వస్తాయి కానీ కొన్ని కొన్ని ప్రేమలు కూడా ఉన్నాయి. ఆ ప్రేమలు దాటి రావాల్సిన అవసరం ఉంటుంది. అక్కడక్కడ ఎవరికో ఎక్కువ ప్రేమ అయినప్పుడు అడ్డుకుంటారు, అడ్డుకున్నదాన్ని కొంచెం అధిగమించి రావాల్సి వస్తుంది. ఆల్రెడీ ఎమ్మెల్సీలు అయిపోయినాయి, రాజ్యసభలో అయిపోయినాయి, లోక్సభ సీట్లు కూడా అయిపోవచ్చినాయి, అసెంబ్లీ ఎలక్షన్ మళ్ళీ ఇప్పట్లో లేవు. ఒక బై ఎలక్షన్ ఉంది, కంటోన్మెంట్ బై ఎలక్షన్ ఉంది. ఇప్పుడు దీని విషయంలో శివన్న ఏదైనా సరే అది కేవలం పిసిసి ప్రెసిడెంట్ గారు, మా ముఖ్యమంత్రి గారితో పాటు క్యాబినెట్ పెద్దలు ఏం నిర్ణయం తీసుకుంటూ దానికి కట్టుబడి ఉంటాం. ఒకవేళ ఒక ఆఫర్ ఏదైనా లేకుంటే ఏదైనా ఒక అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు జాబ్ సాటిస్ఫాక్షన్ అది నాకు మంచిగా అనిపించేస్తే దాన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తా. లేదంటే మళ్ళీ గివ్ అప్ దాన్ని ఇచ్చేయడమో, లేకపోతే 2028 నెక్స్ట్ ఎలక్షన్స్ అంటే 20 వరకు వెయిట్ చేద్దాం. ఎందుకు ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా 25లో, తర్వాత 26లో ఎంపీలు ఉన్నాయి. ఏం చేస్తారో మరి ఎందుకు అట్లా చూస్తున్నా. అద్దంకి దగ్గర ప్రియారిటీ ఎక్కడ పోయింది? అద్దంకి దగ్గర ఎందుకు 2025కో 26కో ఇంకా ఎప్పుడో మళ్ళీ ఎలక్షన్ వస్తుంది అప్పటిదాకా ఎందుకు ఎవరెవరికో పదవులు ఇస్తున్నారు? చేయవచ్చు, ఒకవేళ కంటోన్మెంట్ ఇవ్వచ్చు, ఇప్పుడు రేపు జరిగే వాటిలో ఇవ్వచ్చు. లేదంటే ఎంపీస్ అయితే అవకాశం లేదు. ఆల్మోస్ట్ ఆల్ ఎంపీస్ అనేది క్లోజ్డ్ చాప్టరే. జనరల్ సీట్లలో ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మంచిదే ఉన్నది. ఇంకా ఉన్నాయి కదా చాలా ఇచ్చేవి. నా నోటితో చెప్తే బాగుండవు కానీ భవిష్యత్తులో మంచి పదవులు ఉంటాయి. కంటోన్మెంట్లో మీకు ఎందుకు వస్తుంది టికెట్? నేనేమో అనుకోవట్లేదు. ఇవ్వాలనుకుంటే అన్న కానీ నాకు వస్తుందని నేను దేన్ని వస్తుంది అనుకోవట్లేదు. వచ్చినప్పుడే వచ్చింది అనుకుంటా. ఎందుకంటే వచ్చినాయే పోయినాయి చూసినాయి కదా. కాబట్టి వచ్చేదాకా ఇంకెవరో మిత్రుడు అన్నట్టు జోక్ చేసుకుంటూ నువ్వు ప్రమాణ స్వీకారం చేసినాక నేను నమ్ముతా అని అన్నాడు. అప్పటిదాకా నేను నమ్మేది లేదు. ఎందుకంటే ఎందుకు ఇట్లా జరుగుతుందనే దానికి నేను కాదు చెప్పలేను. చెప్పలేనంటే చెప్పలేక కాదు. దీనివల్ల ఇటు, దీనివల్ల ఇటు, దీనివల్ల అటు, దానివల్ల అటు అనుకుంటే ఏదో సెకండ్ ఫేజ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది తప్పితే మనకి ఎందుకు ఆగుతుందనే విషయంలో ఒక స్పష్టత అయితే లేదు. ఎమ్మెల్యే టికెట్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే టికెట్ కూడా ఎందుకు తీసేసిండ్రో, ఎందుకు తీయాల్సి వచ్చిందో కూడా నేను ఎవరిని అడగలేదు. ఎందుకంటే అడగాల్సిన అవసరం కూడా రాలేదు. పార్టీ నిర్ణయాన్ని బట్టి శిరసాయిస్తా అని చెప్పి అట్లా. అందుకే త్యాగరాజు, తెలంగాణ త్యాగరాజు, దయామయుడు కాదు, తెలంగాణ బాహుబలి అవుతారు, నష్టమే ఉంటుంది. అంటే మీన్స్ రేపటి రోజులో దయాకర్ని ఇంకేమన్నా తెలంగాణ కాంగ్రెస్ లో అమ్ములో కొద్దిలో అస్త్రం లాగా దాచింది దీనికోసం. చాలా 2 months బ్యాక్ దయాకర్ అన్న ఎమ్మెల్సీ అవుతున్నారు. ఆల్మోస్ట్ క్యాబినెట్ కూడా అయిపోతుంది. ఇదొక అయిపోయింది, ప్రమాణ స్వీకారం ఒక్కటే మిగిలింది అన్న మూమెంట్ ఎందుకు ఫెయిల్ అయింది? అక్కడ క్యాబినెట్ ఇంకా ఉన్నాయి కదా, 6 ఇవ్వచ్చు కదా. క్యాబినెట్ కూడా సమస్య ఏం లేదు కదా. అదైతే ఇచ్చేదే కదా, ఇంకా అదేమో ఎన్నుకునేది కూడా కాదు కదా, ఎవరో ఎన్నుకునేది కూడా కాదు కదా క్యాబినెట్. సో పిసిసి అని కొంతమంది అంటుండ్రు, క్యాబినెట్ అని. బట్ నాకే సమాచారం లేదు సుమా. ఇది మీ మీడియాలో వస్తున్న వార్తా కథనాలను బేస్ చేసుకొని నేను మాట్లాడుతున్నది. నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసిన సందర్భంలో నీకు సమయం ఉన్నది, సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పడం జరిగింది. కాబట్టి కన్సల్టేషన్ కూడా ఇంతకు ముందులాగా లేదు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంత పర్సువేషన్స్తో ఉన్నది కాబట్టి డెఫినెట్గా అందరి నోటీసులో ఉన్నది, అందరికీ తెలుసు. అందరూ కలిసినప్పుడు ఆ విషయాల్లో నాతో స్పందిస్తున్న వాళ్ళు ఎక్కడ వెనుకబడిపోతున్నారు? దయాకర్ అన్న లాస్ట్ 10 years కాంగ్రెస్ లో ఆయన గొంతు వినిపించారు. కాంగ్రెస్ లో అందరు ఎవరు ఉంటారో ఎవరు పోతారో అన్నప్పుడు దయాకర్ అన్న కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ గా టీవీలు, మీడియా ఎక్కడ జనం ఉంటే అక్కడ పోయి మాట్లాడిండ్రు. ఎక్కడ మీకు మైనస్ మార్కులు పడుతున్నాయి? ఇప్పుడు ఎక్కడో ఏదో చేయడానికి ఆపుతున్నారని నేను అనుకుంటున్నా. బట్ అప్పటి నుంచి దయాకర్ ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు కూడా అట్లనే ఉంటున్నాడు కదా. మీడియాలో కానీ, పార్టీని డిఫెండ్ చేయడంలో కానీ, ప్రభుత్వం పథకాల సంబంధించిన ప్రచారంలో కానీ దయాకర్ మీకు తెలుస్తూనే ఉంది కదా. మీడియాలో కానీ, డిబేట్స్లో కానీ, మిగతా అంశాల్లో ఇంటర్వ్యూస్ ఇచ్చేయడంలో నా పనిలో నేనున్నా. బట్ నన్నేం చేయాలనేది ఏఐసిసి, పిసిసి కలిసి నిర్ణయం తీసుకుంటారు. అప్పటి వరకు మనం జస్ట్ ఈ లీన్ టైంను కొంచెం అలా ఎంజాయ్ చేద్దామంటే
ఈ మాల సామాజిక వర్గం ఏమన్నా మైనస్ అవుతుందా? ఆ సామాజిక వర్గం వల్ల 2-3 పదవులు ఇవ్వగానే అయిపోయింది, మాల కోట అయిపోయింది, ఆల్రెడీ మినిస్టర్ వచ్చింది, స్పీకర్ వచ్చింది, ఇంకొకటి వచ్చింది అని చెప్పి అక్కడ ఏమన్నా మైనస్ అవుతుందా మీకు? అట్లా కూడా ఏం కాదు. సంథింగ్ వెంట్ రాంగ్, బట్ అది నేను పట్టించుకోవాల్సింది కాదేమో. పార్టీ కొరకు 10 సంవత్సరాలు కష్టపడి ఒక పదవి రాకపోవడం వల్ల మనం నెగిటివ్గా ఫీల్ కావడమో, లేకపోతే ఏదో జరుగుతుంది నా వెనుక కుట్రలు జరుగుతున్నాయి అనుకోవడం అని అంతా కూడా కాదు. రేపటి రోజు మేము నాయకులుగా ఎదిగే అవకాశం లేకపోలేదు కదా. పార్టీ అధికారంలోకి వచ్చింది, ఒక 10-15 సంవత్సరాల పాటు అధికారం ఉంచుతారు, ప్రజలు ఆశీర్వదిస్తారనే ఆలోచన కూడా ఉన్నది. ముందు సీనియర్స్, తర్వాత మనం పోదాం, నష్టం లేదు. ఫస్ట్ అయితే మీరు అన్నట్టుగా ఇది మాల సామాజిక వర్గం అనేది అది కన్స్టెంట్ ఏం కాదు. 9 సీట్లు ఉన్నాయి, మరి అట్లా అనుకుంటే మాలకి ఇచ్చినాయి ఎమ్మెల్యే. ఇప్పుడు ఎమ్మెల్సీలు కూడా దానికి కమ్యూనిటీ బేస్ కాదు, ఎంపీలు కూడా కమ్యూనిటీ బేస్ ఏం కాదు. అది ఎమ్మెల్సీలు కూడా ఒకటి కడియం శ్రీహరి గారిది మొన్న ఇచ్చిన వాటిల్లో అట్లా కూడా చేయొచ్చు. అది ఇతర సమస్య దేనికోసము ఆగుతుంది, అది మంచి కోసమని నేను ఆప్టమిస్టిక్ ఉన్నా. ఇంతకుముందు యాంగర్ దయాకర్ కాస్త శివన్న ముందు ఇప్పుడు ఏమైండు త్యాగ దయాకర్ కింద అయింది. త్యాగం ఏం కాదు, ప్రత్యామ్నాయం కూడా కాదు, మంచి అవకాశం కోసమే ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టుగా కొన్ని సందర్భాల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పుడు వాటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ప్రాక్టీస్ చేస్తుంది అనుకోరాదు.